కొన్ని విషయాలకి అవసరం లేదు అన్నారు. గతంలో అలా ఎప్పుడూ లేదు. ఏ విషయాన్నైనా అభిప్రాయ సేకరణ జరిగిన తర్వాత వ్యతిరేకించేటువంటి స్వేచ్ఛ ఉండేది. ఇవాళ ఇవన్నీ కూడా చట్టాల్లో జరిగిన మార్పులు, అంటే ఈ స్థాయికి తీసుకురావడానికి ముందే బీజేపీ తన అసలు రాజ్యాంగంలోనే మార్పులు తీసుకొచ్చి ఇవాళ రాజ్యాంగ సవరణలన్నీ చేయాల్సినవన్నీ చేసేసి ఇప్పుడు ఏదైతే చేయబోతుందో అవన్నీ కేవలం తూతూ మంత్రంగా నడిపించే వ్యవహారంగానే మనం భావించాల్సి ఉంటుంది. ఇక జమిలి ఎన్నికల వల్ల నష్టమా లాభమా అనేటువంటి దానికి వీళ్ళు చెప్పే ఒకే ఒక వాదన ఖర్చుకు మించినటువంటి వేరే కారణం ఏది వీళ్ళు చెప్పట్లేదు. ఖర్చుకు మించినటువంటి వేరే కారణాలు చెప్పకపోగా జనరల్గా మనకి ఎలక్షన్స్లో ఏప్రిల్ మేలో పరీక్షలు అయిపోయిన సమయాల్లో జరుగుతూ ఉంటాయి. సరే, వాతావరణం అనుకూలించినటువంటి పరిస్థితులు ఒక పక్కనైతే, ఇక భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఒకే దేశం, ఒకే భాష, ఒకే రిలీజను, ఒకే కాన్సెప్ట్, ఇప్పుడు మనకు మొట్టమొదటి ఈ దరిద్రం మనకి జిఎస్టీతో మొదలైంది. జిఎస్టీతో మొదలైనటువంటి గతంలో రాష్ట్రాలు పన్నులు వసూలు చేసుకొని ఆ పన్నులను కేంద్రానికి తమ వాటాగా కట్టేవాళ్ళు. ఇవాళ డబ్బంతా కేంద్రానికి వెళ్ళిపోయిన తర్వాత రాష్ట్రాలకి ఇవ్వాల్సిన జిఎస్టీ డబ్బులు ఈ రోజు వరకు చాలా రాష్ట్రాలకి కేంద్రం ఇవ్వడం లేదు. ఇచ్చే క్రమంలో దాన్ని జిఎస్టీ పన్నుల బకాయిలు వాళ్ళ రాష్ట్రాలకు వాళ్ళకి చెల్లిస్తూ తామేదో రాష్ట్రాలకు మేలు చేస్తున్నామనేటువంటి ఒక నిరంకుశ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అవలంబిస్తూ ఉంది. ఇక ముందు ఒకే రాష్ట్రం, ఒకే విధానం, రాష్ట్రాల అభిప్రాయాలతో, ఇప్పుడు మీకు నేషనల్ మెడికల్ కమిషన్, మనం ఇప్పుడు ప్రత్యేకంగా చూసుకుంటే గతంలో మెడికల్ కౌన్సిల్ ఉండేది. మెడికల్ కౌన్సిల్లో ఆ వృత్తికి సంబంధించినటువంటి రకరకాల డాక్టర్లు, తర్వాత అధికారులు ఒక సమ్మేళనంగా ఉండేది. అవినీతి అక్కడ జరిగిన మాట నిజం, ఏ వ్యవస్థలోనూ అవినీతి లేకుండా పోలేదు. తర్వాత ఫార్మసీ కౌన్సిల్ని మొన్న వాళ్ళు మార్చడానికి, ఫార్మసీ కమిషన్ కింద మార్చడానికి ప్రయత్నించారు. ఈ మెడికల్ కౌన్సిల్ని, డెంటల్ కౌన్సిల్ని మార్చేశారు. బార్ కౌన్సిల్ అనేటువంటిది ఇవాళ మనం చూసేటువంటి బార్ కౌన్సిల్ని కూడా నేషనల్ లా కమిషన్ కింద మార్చడానికి కొద్దిగా భయపడుతున్నారు అంతే. ఎందుకంటే వాళ్లే ఉంటారు కాబట్టి, లాయర్లే ఉంటారు కాబట్టి. అంటే కౌన్సిల్కి కమిషన్కి ఉన్న చిన్న తేడా ఏంటంటే, కౌన్సిల్లో ఆ వృత్తి నుంచి, సపోజ్ ఫార్మసీ కౌన్సిల్లో ఫార్మసిస్టులు తమ వృత్తిలో బార్ కౌన్సిల్ లాగా లాయర్లందరూ కలిసి ఒక ప్రెసిడెంట్ని వాళ్ళని ఎన్నుకొని తమ వృత్తి నిర్ధారణ వాళ్ళ కౌన్సిల్లో విషయాలను వాళ్ళు నిర్ణయించుకునేవాళ్ళు. ఇప్పుడు వచ్చిన కొత్త కమిషన్లో, బీజేపీ వచ్చిన తర్వాత వచ్చిన కొత్త కమిషన్లో ఆ వృత్తికి సంబంధించినటువంటి వాళ్ళ ప్రాతినిధ్యం టోటల్గా నలిఫై అయిపోయింది. అలాగే కేంద్ర కౌన్సిళ్లలో నేషనల్ మెడికల్ కౌన్సిల్ కానివ్వండి, నేషనల్ ఫార్మసీ కమిషన్ కానివ్వండి, వీటిల్లో కేవలం ఐఏఎస్ అధికారులు మాత్రమే ఉంటారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నామమాత్రంగా 2 సంవత్సరాలు, అంటే జీవిత కాలంలో 2 సంవత్సరాలు మాత్రమే ఒక వ్యక్తికి ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా ఎవరికి తెలియకుండా చట్టాలు మార్చేసినటువంటి బీజేపీ ప్రభుత్వం మీద జనానికి ఒకే ఎన్నిక, ఒకే నేషను, ఒకే నేషన్ అనే పదం మన భారతదేశానికి జమిలీ ఎన్నికల్లో ఎన్ని లాభాలున్నా, మీరు చెప్పేటువంటి వన్ నేషన్ అనేటువంటి పదం కేవలం ఎలక్షన్లకేనా? అసలు భారతీయులకు ఉండేటువంటి మనోభావాలకి ఉన్నటువంటి పేట్రియాటిక్ నేచరు, ఒక దేశం అనే పేట్రియాటిక్ నేచర్ని ఈ దేశం హలో